మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నుంచి పోలీసులు కీలక విషయాలను రాబడుతున్నారు. ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులతో పాటు వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ప్రణీత్ రావు విచారణ కొనసాగుతోంది. ప్రణీత్ రావుకు సహకరించిన మాజీ ఉన్నత అధికారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అధికారి ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్ రావు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చేశారు. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచి ప్రణీత్ రావు వాట్సాప్ డీటెయిల్స్ ను రిట్రైవ్ చేశారు పోలీసులు. 6వ రోజు కస్టడీలో ప్రణీత్ రావును విచారించబోతుండగా రేపటితో కస్టడీ ముగియబోతుంది. అయితే ఈ 2 రోజులు కూడా కీలకమైన విషయాలను ప్రణీత్ రావు నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు దర్యాప్తు అధికారులు. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమంది అధికారులను, రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి విచారించబోతున్నట్టు సమాచారం అందుతోంది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసుతే రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఇటు ప్రణీత్ రావు అయితే ఒకరి పేరు తీసినట్టు కూడా తెలుస్తోంది. అధికారిని కూడా పిలిచి ఇటు విచారణ చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? ప్రణీత్ రావుని కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారణ చేస్తున్నారు పోలీసులు. నిన్నటి వరకు కూడా అన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. రోజు 6వ రోజు విచారణ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం కావడం జరిగింది. 9 గంటలకి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఇక్కడికి రావడం, జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకొని విచారణ ప్రారంభించడం జరిగింది. అతనికి సంబంధించి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. అయితే ప్రణీత్ రావుకి సంబంధించి ఎస్ఐబిలో సిస్టమ్స్, అదేవిధంగా హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్స్ వీటన్నిటిని కూడా పూర్తిగా డ్యామేజ్ చేశాడు కాబట్టి వాటిని అన్నిటిని ఎక్కడెక్కడ పడేశాడు అనేది పూర్తి సమాచారాన్ని ప్రణీత్ రావు నుంచి రాబట్టడం జరిగింది. అయితే ఇతని టీంలో పనిచేసిన 5గురు అధికారులని ఇప్పటికే గుర్తించారు. ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వారికి సంబంధించి 4గురికి నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు రేపు కస్టడీ పూర్తి కాబోతుంది కాబట్టి ప్రణీత్ రావు ముందే ఉంచి వాళ్ళని కూడా ప్రశ్నిస్తే మొత్తం ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ కూడా మరిన్ని బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఎస్ఐబి ఏదైతే ప్రభాకర్ రావు ఉన్నాడో ఆయన ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఈయన పని చేసినట్టు ప్రణీత్ రావు స్టేట్మెంట్లో వెల్లడించాడు. కాబట్టి ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు ప్రణీత్ రావుకి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని అంతా నడిపారనే పూర్తి స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ప్రత్యేక టీంను కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉంచి ప్రణీత్ రావుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు పోలీసులు. అయితే ఈరోజు రేపు చివరి కస్టడీ ఉంది కాబట్టి మళ్ళీ కోర్టులో హాజరుపరిచి చెంచల్గూడకి తరలించాల్సి ఉంటుంది ప్రణీత్ రావుని. ఈ 2 రోజులు చాలా కీలకమైన సమాచారాన్ని ప్రణీత్ రావు నుంచి రాబట్టనున్నారు. ఎందుకంటే ఇప్పటికే కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఆధారంగా ప్రణీత్ రావు స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. అనేక ప్రశ్నల వర్షాలు ప్రణీత్ రావుపై కురిపిస్తున్నారు. ఎంతమంది అధికారులకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరెవరి ఫోన్లు ముఖ్యంగా ట్యాపింగ్ చేశారు. అప్పటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతమంది అధికారులు పాల్గొన్నారు, ఎన్ని కాల్స్ రికార్డ్ చేశారు, ఆ ఫోన్ నెంబర్స్, ఎందుకంటే చాలా నెంబర్స్ని కూడా కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ ట్యాపింగ్ పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. కాబట్టి ఇజ్రాయెల్ నుంచి, అదేవిధంగా రష్యా నుంచి ఒక కొత్త ఎక్విప్మెంట్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఫోన్ నెంబర్స్ ట్యాపింగ్ అవుతున్న తరుణంలో ఫోన్ నెంబర్ చేంజ్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఆ నెంబర్లు కనుక్కోవడం కష్టం కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరనే ఒక టీంని రిక్కి నిర్వహించి 400 మీటర్ల వరకు కూడా ఏ సెల్ ఫోన్ ఆ టవర్ నుంచి అక్కడి నుంచి సిగ్నల్ నుంచి వెళ్ళిందో ఆ సెల్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఆ ఎక్విప్మెంట్లో పూర్తిగా రికార్డ్ అయ్యే విధంగా టెక్నాలజీని ప్రభాకర్ రావు వాడాడని చెప్పేసి కూడా ప్రణీత్ రావు ఆ స్టేట్మెంట్లో చెప్పినట్టు తెలుస్తుంది. ఆ టెక్నాలజీని ఎవరు కొనుగోలు చేశారు, ప్రభుత్వం నుంచే డబ్బులు వెచ్చించి అక్కడ నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకున్నారా, ఆ టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇప్పుడు ఆ ఎస్ఐబి కార్యంలో ఉందా లేదా అనే దానిపైన కూడా విచారిస్తున్నారు ప్రణీత్ రావుని. ఎందుకంటే ఒక సూట్ కేసు లాంటి చిన్న బ్రిక్ కేసులో ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా సెట్ అయ్యే విధంగా ఉంటుంది. అయితే ఇది ప్రభుత్వాలు రక్షణ పరంగా కొనుగోలు చేసే ఎక్విప్మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకులపై ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడే విధంగా కొనుగోలు చేసి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుంది, వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదనే అవకాశం వచ్చిన తర్వాతనే చాలామంది ఫోన్లను ట్యాపింగ్ చేయడానికి ప్రారంభించారని చెప్పేసి కూడా
ప్రణీత్ రావు చెప్పినట్టు తెలుస్తుంది. ప్రణీత్ రావుకు సంబంధించి పూర్తి విచారణ, ఎందుకంటే ప్రభాకర్ రావు పాత్రనే ఇందులో కీలకంగా ఉంది. ప్రభాకర్ రావు ప్రస్తుతం అబ్స్కానింగ్ లో ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది ఇంకా తెలియదు. కాబట్టి పోలీసులు ఈ ప్రణీత్ రావుకు సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ చాలా కీలకం కాబోతుంది. కోర్టుకు కూడా సబ్మిట్ చేయబోతారు. 7 రోజుల పాటు విచారించిన విషయాలన్నిటిని కూడా కోర్టుకు వివరిస్తారు. ప్రణీత్ రావు ఏవేమి ఎవిడెన్స్ అందించాడు, ఆయన స్టేట్మెంట్ అంతా కూడా కన్ఫెషన్ రూపంలో కోర్టుకు సబ్మిట్ చేశారు. ఆ కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత మిగతా వారి పాత్ర పైన పోలీసులు విచారించనున్నారు. ఈ అధికారి ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పాత్ర పైన కూడా విచారించి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఈ కేసులో ఉన్నట్టు ప్రణీత్ రావు వెల్లడించినట్టు తెలుస్తుంది. ఆ రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇష్యూ చేసి వారిని విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.